దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయచ్చు. షిలోహు చర్చి కర్నూలు పక్షాన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దయతో గమనించండి, 2024 సంవత్సరం అంతా దేవుడు మనలను కాచి కాపాడి భద్రపరిచి తన యొక్క కృప చేత మన యొక్క దినములను దేవుడు మరొక సంవత్సరములోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, గతించిన కాలం, గడిచిన సంవత్సరం ఎన్నో శోధనలు లేక ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలను మనం ఎదుర్కొని ఈ నూతన సంవత్సరములో ప్రవేశించి ఉన్నాం. ఈ నూతన సంవత్సరములో నూతనమైనటువంటి ఆలోచనలతో, నూతనమైనటువంటి తలంపులతో మనము ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోవాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ, మరి ఎన్నో దుర్దినాలు చూచాం, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులను మనము అనుభవించాం. అయితే అవన్నీ కూడా మరి ఎందు నిమిత్తం వచ్చినాయో, ఎలా మనము అనుభవించేమో మనకు తెలుసు. అయితే వాటన్నిటి నుండి మనలను కాపాడి భద్రపరిచి మరొక సంవత్సరాన్ని మనకు దయాకిరీటముగా దయచేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ సంవత్సరమైనా మనము మంచి రోజులు చూడాలని ఆశపడదాం, తీర్మానము చేసుకుందాం. ఆ మంచి రోజుల కై మనలను మనము సిద్ధపరుచుకుందాం. ఎందుకంటే ఒక మంచిది చూడాలి అనుకుంటే నీవు మంచి మనసుతో ఉండాలి. ఒక మంచి జరగాలి అనుకుంటే మీరు మంచిని చేయడానికి సిద్ధపడాలి. అలాగే మన జీవితంలో కూడా దేవుడు చేసిన ప్రతిదీ మంచిదే. ఆ మంచి దాన్ని మనము మంచిగా అనుభవించుటకు ఈ లోకములో ఒక మంచిని మనము కలిగి ఉండాలని దేవుని సేవకునిగా నేను తెలియపరుస్తూ, ఆ మంచి దినాలు, ఆ మంచి రోజులు మనము అనుభవించాలని కోరుకుంటూ, పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మంచి దినములు చూడగోరువాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితములో మంచి దినములు నీవు చూడగోరిన ఎడల, మంచి దినములు నీవు ఆశించిన ఎడల, నీ జీవితములో నీవు చేయవలసినటువంటి 2 పనులు ఏమిటంటే, మొదటిది చెడ్డ మాటలు పలకకూడదు. దయతో గమనించండి, చెడ్డ మాటలు నీ యొక్క జీవితములో మంచి దినాలను కాస్త చెడ్డ దినములుగా మారుస్తుంది. కారణం ఏమిటో తెలుసా? నీవు పలుకుతున్న చెడ్డ మాటలు. ఈ చెడ్డ మాటలే నీ దినములను చెడు దినములుగా మారుస్తూ ఉన్నాయని
దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ మరి చెడ్డ మాటలు విడిచిపెట్టి ఒక మంచి ఆలోచనలు, మంచి మాటలు మీరు కలిగి ఉన్నప్పుడు మరి మనకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. దయతో గమనించండి. కనుక చెడ్డ మాటలు పలకూడదు. రెండవది కపటపు మరి మాటలు లేక అబద్ధాలు మనము చెప్పకుండా, తెలియపరచకుండా మన పెదవులను మనము కాచుకోవాలి. దేవుని వాక్యం చెప్పుచున్నది, 1 పేతురు 3వ అధ్యాయము మరి 10వ వచనములో చూచినట్లయితే, మరి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. నీ జీవితములో నీవెప్పుడైతే ఇలాంటి తీర్మానమును చేసుకుంటావో నీ జీవితం అంతా మంచి దినాలు చూస్తావు. ఈ మంచి దినాలు దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రవచించిన ప్రవచన గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనములో చూచినట్లయితే, యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియో యూదా వంశస్థులను గూర్చియో నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు. దేవుడు నీ కొరకు ఒక వాగ్దానము చేశాడు. దేవుడు నీ కొరకు ఒక ప్రమాణమును కలిగి ఉన్నాడు. దేవుడు నీ ఎదుట ఒక నిబంధనను నియమించి ఉన్నాడు. ఆ మంచి మాట నెరవేర్చు దినములు మన ఎదుట ఉంటూ ఉన్నాయి. దయతో గమనించండి. ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితములో మంచి దినములు మీరు చూడగోరిన ఎడల, ఇదిగో దేవుడు మీకిచ్చిన వాగ్దానమును నెరవేర్చే దినములు రాబోతున్నాయి. కాబట్టి మీరు ఆయన వైపు చూస్తూ, ఇదిగో చెడ్డ మాటలు పలుకకుండా, కపటపు యోచనలు చెయ్యకుండా మీ నాలుకను, మీ పెదవులను మీరు కాచుకుంటే మీరెంతైనా ధన్యులు. మీ జీవితంలో ఎన్నో మంచి దినాలు మీరు చూడబోతున్నారు. ఆశీర్వాదకరమైన దినాలను అనుభవించబోతున్నారు. ఒక శ్రేష్టమైనటువంటి సంతోషము చేత మీరు నింపబడబోతున్నారు. కాబట్టి ఒక మంచి దినముల కొరకు, దేవుని యొక్క వాగ్దానము నెరవేరు వరకు, దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటిస్తూ దేవుని వైపు చూసేటువంటి వారముగా ఉండాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. అందుకనే మంచి దినములు అవి జరగాలి అంటే దేవుడు మన ఎదుటించినటువంటి మంచి మాట నెరవేరే దినాలు రాబోతున్నాయి. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. అలాగే రెండవదిగా చూచినట్లయితే, 2వ దినవృత్తాంతముల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 22వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 22వ వచనం, యెహోవా నీ యందు మంచి నేర్పరులైన లేవీలందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడెను. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు 7 దినములు పండుగ
ఆచరించిరి. మంచి నేర్పరులైన. దేవుని సన్నిధిలో మనముంటున్నప్పుడు, దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు ఒక మంచి నేర్పరితనం ఉండాలి. We must learn what is the good. ఈరోజు చాలా మంది దేవునితో సహవాసము చేస్తున్నారు, దేవునితో స్నేహము చేస్తున్నారు, కానీ వాట్ ఈస్ ద గుడ్, వాట్ ఈస్ ద బ్యాడ్ అనేటువంటిది గ్రహించలేకపోతున్నారు. మంచి చెడులనిచ్చేటువంటి అనుభవాలు గ్రహించలేక వారి యొక్క జీవితమును చెడు వైపు పెడుతూ ఉన్నారు. మంచి నేర్పరులముగా ఉండాలి. వీఆర్ ద గుడ్ ట్రైనర్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మంచి నేర్పరులమవ్వాలి. దేవునితో సహవాసము చేయుటలో, దేవుని ఆరాధించుటలో, దేవుణ్ణి మహిమపరచుటలో మనము ఒక మంచి గుడ్ ట్రైనర్గా మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఈరోజు చాలా మంది నేర్పరులు కావట్లా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో మంచి దినాలు మీరు చూడాలి అనుకుంటే మంచి నేర్పరివై ఉండాలి. నేర్పరి మీన్స్ ఒక చక్కని మరి ఆ యొక్క స్థితిగతుల పరిస్థితులను బట్టి మనము మనుగడను కొనసాగించడం, మసులుకోవడం, వారి దగ్గర మనం ఎలా ఉండాలి, వారితో ఎలా మాట్లాడాలి, ఒక గుడ్ ట్రైనర్గా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. ఈరోజు చాలా మంది ఎందుకు మంచి దినాలు చూడలేకపోతున్నారంటే దే ఆర్ నాట్ లెర్నింగ్ గుడ్ థింగ్స్. వారు మంచి విషయాలు నేర్చుకోవట్లా. దేవుని వాక్యం చెప్పుచున్నది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో చూసినట్లయితే మనము మంచి విషయములో ఆసక్తి పరులమైతే మనకు విరోధి ఎవడు? మనలను ఆటంకపరిచేది ఎవరు? కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒక మంచి నేర్పరివిగా దేవునితో సహవాసము చేయి. ఒక మంచి నేర్పరివిగా దేవునితో బ్రతకడానికి ఇష్టపడు. మీరు గనక మంచి నేర్పరులు కాకపోతే మీ జీవితములో చెడ్డ దినములను అనేకమైన వాటిని చూడవలసి వచ్చింది. అందుకనే ఒక మంచి నేర్పరి మంచి దినాలను చూస్తాడు. కనుక ఒక మంచి జీవితాన్ని మనము కలిగి ఉందాం. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనములో, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడపు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. దయతో అవి ఏవి? మంచి దినాలు, సుఖ జీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొను. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. మంచివాడవని దేవుడు నిన్ను మంచివాడిగా మార్చుటకు మంచి దినాలు నీ ఎదుటుంచాడు. అందుకనే నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవి సుఖ జీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును అని గ్రహించి
ఈ యొక్క నేర్పరితనము, అలాగే ఒక చక్కని మరి నెరవేర్చు దినాలను నీవు చూచుటకై నిన్ను నీవు సిద్ధపరచుకోవడానికి ఇదిగో నీ నాలుకను, నీ పెదవులను బహు జాగ్రత్తగా కాచుకొని ఉండు. అప్పుడు నీ జీవితములో మంచి దినాలను చూస్తావని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.